ఇది ఎస్ఎల్బిసి అధ్యక్ష, ఇది ప్రపంచంలోనే లాంగెస్ట్ టన్నల్ సార్. ఇది ఎంటైర్ వరల్డ్లో 44 కిలోమీటర్ల టన్నల్. దీని తర్వాత మళ్ళొక 7 కిలోమీటర్లు మళ్ళొక టన్నల్ ఉంటుంది అధ్యక్ష. ఈ టన్నల్ కంప్లీట్ కావాలి. ఈ టన్నల్ అయితే అయిపోయింది అనుకోండి, ఈ కాలువలు అక్కుడక్కులు అన్ని కంప్లీట్ అయ్యి ఇది ముందర పడాలి అధ్యక్ష. ఇది 1969 ఎజిటేషన్ తర్వాత మాకు నీళ్ళు ఇవ్వాలి అని అడిగితే నాగార్జున సాగర్ ఎడవకాలం మీద లిఫ్ట్లు పెడతామని, శ్రీశైలం ఫోర్చోర్ నుంచి కూడా నీళ్ళు కాలువ ద్వారా తెస్తామని అన్నాడు చెప్పింది అధ్యక్ష. దాన్ని ఎవరు పట్టించుకోలే, అది మరుగున్నే పడిపోయింది. మళ్ళా తదనంతరం చర్చలు జరిగితే చర్చోపచర్చలు అధ్యక్ష. తెలంగాణ ప్రాజెక్టుల మీద చర్చలు జరుగుతాయి కానీ తెములై ముందరికి రావు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మళ్ళొక్కసారి పెడితే ఇది కార్వనా లిఫ్టా సొరంగమా అని చర్చ అధ్యక్ష. చర్చ పెడితే దీన్ని ఎక్కడ పెడతారు అధ్యక్ష? అగైన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అదేంది? టైగర్ వ్యాలీ, నాగార్జున సాగర్ టైగర్ వ్యాలీ ప్రాజెక్ట్ అంటారు అధ్యక్షత. ఈ టైగర్ వ్యాలీని పెట్టిన అధ్యక్ష ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి 44 కిలోమీటర్లు. దీనిలో టన్నల్ బోర్ మిషన్ అని పెట్టిన అధ్యక్ష, టీబీఎం మిషన్. దాని పద్ధతి ఎట్లుంటుందంటే అది ముందటికి పోదు, వెనకకు రాదు. దీనికి సిస్టమ్ ఏంటంటే అధ్యక్ష, ఈ టీబీఎం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ టన్నల్ చేసినా ఏం చేస్తారంటే తవ్వుకుంటూ పోయి టన్నల్ 2 దిక్కుల నుంచి తవ్వుతారు అధ్యక్ష. ఇటువైపు నుంచి అటువైపు నుంచి తవ్వుకుంటూ వచ్చి 2 కలిసినగా సొరంగం క్లియర్ అయిపోయిన తర్వాత ఆ మిషన్ మళ్ళీ పక్కకు తను దారి చేసుకుంటూ దానిలోకి పోతారు, దాన్నే వదిలేస్తారు అధ్యక్ష. డెడ్ చేసేస్తారు, మిషన్ తీయరు బయటికి. అట్లాంటి టీబీఎం మెకానిజం ఇది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే ఉంది. దానిలో ఆ టన్నల్ బోర్ మిషన్లు సొరగొట్టిన అధ్యక్ష. ఇక అవి ముందటికి పోవు, వెనుకకు రావు. ఆ పని కాదు. ఇప్పుడు కూడా నేను ఇంజనీర్లు అడిగితే అధ్యక్ష, ఇప్పుడు కూడా అడిగితే ఇంకో 3 ఏళ్ళ అందాలకు అవుతాయి సార్ అంటున్నారు. ఇంకో 3 ఏళ్ళ అందాలకు అవుతాయి సార్ ఇదే వేగంగా జరిగితే. అది శ్రీశైలంలో అప్పుడప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు పోవడు, మొత్తం మునిగిపోవడు, మళ్ళీ దాన్ని అంతా క్లియర్ చేసుడు అధ్యక్ష. దీన్ని తవ్వే పద్ధతి ఏంటంటే టైగర్ వ్యాలీ కదా అధ్యక్ష, అందులో అడుగు మానవ సంచారం పోవద్దు, పోతే అబ్జెక్షన్. దాని మీద ఎవరో పోతారు, మళ్ళీ వీళ్ళే పంపిస్తారు, పోయి కోర్టులో వేస్తారు. మన పర్యావరణ సంఘాలు వస్తాయి, ఇది పర్యావరణ వ్యతిరేకమని మళ్ళీ చేస్తారు. ఒక షాఫ్ట్ పెట్టుకొని కనీసం గాలి వచ్చేటట్టు చేసుకుందాం, టన్నల్లోకి వెళ్తురు వచ్చేటట్టు చేసుకుందాం అంటే కూడా వీలు లేకుండా పెట్టినరు. ఇక్కడి నుంచి గాలి పంపి చేస్తూ ఉంటారు అధ్యక్ష. ఈ ఎండ్ నుంచి గాలి పంపి చేస్తూ ఉంటారు. ఆ గాలి పీల్చుకుంటూ ఆ టీబీఎం డ్రైవర్లు టన్నల్ తవ్వాలి అధ్యక్ష. ఇట్టెక్కడన్నా పెడతారా అధ్యక్ష? నీళ్ళు ఇచ్చే విధానమేనా? ఎప్పటి నుంచి వింటున్నాం ఎస్ఎల్బిసి? ఎన్నేళ్ళ కంప్లీట్ కావాలా? ఇది ఎవల పాపం? ఎందుకు తెలంగాణ ప్రజలు శిక్ష అనుభవించాలి? ఇది పరిస్థితి అధ్యక్ష. ఇది అధ్యక్ష ఇది జరిగేటప్పుడు ఏమైందంటే ఆ బోర్ చేసుకుంటూ వెనక లైనింగ్ చేసుకుంటూ పోతుంది అధ్యక్ష. కాబట్టి దాని లాగేద్దామని కొత్త పద్ధతి పెడదామని లాగలేమిగా. లాగానంటే ఆ వెనక చేసిన లైనింగ్ అంతా కూలగొట్టేయాలి, మళ్ళా డిస్ట్రక్షన్. అంటే ఇప్పుడు దాన్ని కొనసాగించడం తప్ప గత్యంతరం లేనటువంటి ఒక భయంకరమైన పరిస్థితిలో కూరుకుపోయిన మరో ప్రాజెక్టు ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ అధ్యక్ష.